హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకో న్యూ రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చేస్తున్నాను. సూపర్ టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ప్యాన్ హీట్ చేసేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, గ్రీన్ చిల్లీ, ఆనియన్, గార్లిక్, కర్రీ లీవ్స్ యాడ్ చేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇంకో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ని బ్రేక్ చేసి ఆమ్లెట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మనం ఎన్ని ఎగ్స్ అయితే తీసుకుంటామో అన్నిటిని కూడా సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఆనియన్ కూడా మంచి కలర్లోకి వచ్చింది. అందులో పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్నాక టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడర్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ కాదు, జస్ట్ టీ గ్లాస్తో పావు గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ అయితే ఇందులో ఇందాక ప్రిపేర్ చేసిన ఆమ్లెట్ పీసెస్ని ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని మసాలా అంతా బట్టేలాగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 minutes ఫ్రై అవ్వనివ్వాలి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసేసుకొని ఫ్రై చేయాలి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో చింతపండు రసాన్ని నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసి ఎగ్స్కి మంచిగా పట్టేలాగా కుక్ అవ్వనివ్వాలి. థిక్ కన్సిస్టెన్సీ అయిపోయింది అనుకున్నప్పుడు అందులో కొరియండర్ వేసేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకుంటే డెలీషియస్ స్పైసీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది రైస్, చపాతీ కాంబినేషన్లో ఎలా తిన్నా బాగుంటుంది.